బోడుప్పల్ నగరపాలక సంస్థలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ను కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, మేయర్ సామల బుచ్చిరెడ్డి ప్రారంభించారు. బోడుప్పల్లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్ సరిపడకపోతే మేడ్చల్లో 300 పడకల ఐసోలేషన్ సెంటర్కు పేషెంట్లను పంపించవచ్చని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ప్రస్తుతానికి 25 పడకలతో అన్ని రకాల వసతులతో ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేసి కోవిడ్ పేషెంట్లకు అందిస్తున్నామని, అవసరాన్ని బట్టి 50 పడకలకు పెంచుతామని ఈ సందర్భంగా మేయర్ తెలిపారు. కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ యొక్క నిర్వహణకు మేయర్ సామల బుచ్చిరెడ్డి తనయుడు సామల మనోహర్ రెడ్డి ₹1,00,000 విరాళంగా ఇవ్వడం జరిగిందన్నారు. ఇదే స్ఫూర్తితో కార్పొరేటర్లు ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ లక్ష్మీ రవి గౌడ్, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది కూడా పాల్గొన్నారు. చిన్న ఐసోలేషన్ తయారు చేసుకోవాలని చెప్పిండు. దానికి తోడు మా పిడిరాజు కూడా లాస్ట్ ఇయర్ కూడా మేము చేస్తే చాలా పెద్ద ఎత్తున సక్సెస్ అయింది. ఈసారి కూడా 1 మంత్ సింది కూడా అక్కడ కూడా 30 బెడ్లతోటి పర్ఫెక్ట్గా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. అక్కడ కూడా 30 బెడ్లకు 30 బెడ్లు కూడా ఫుల్ అయినాయి. ఇక్కడ 2 లక్షల జనాభా ఉండే కార్పొరేషన్ కాబట్టి 28 మంది కార్పొరేటర్లు ఉన్నారు. మేయరు, మళ్ళీ డిప్యూటీ మేయర్ వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి మా కమిషనర్ గారు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ మనం కూడా ఓపెన్ చేద్దాం. ఇక్కడ పేద ప్రజలు చాలామంది ఉన్నారు, మిడిల్ క్లాస్ ప్రజలు చాలామంది ఉన్నారు. వాళ్ళకు ఒక్కొక్క రూమ్లో 2 రూమ్లలో ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. వాళ్ళకు కూడా కరోనా పాజిటివ్ వచ్చి ఏదైనా సింటమ్స్ ఉన్నా మళ్ళీ ఇంట్లోకి పోతే వాళ్ళందరికీ కూడా వస్తుందని ఇబ్బందితోటి ఒక్కరికి వస్తే అందరికీ వస్తుంది. కాబట్టి ఈ ఐసోలేషన్ సెంటర్ ఓపెన్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకొని చేసినందుకు వాళ్ళందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మనమందరం కూడా బాగుండాలి. ఈ కరోనా 2వసారి వచ్చింది, చాలా వేవ్తో ఉన్నది. చాలా మా సీఎం పెద్దలు కేసీఆర్ గారు కూడా ఈ ఫీవర్ సర్వే చేపించి ప్రతి ఇంటికి కూడా సర్వే మందులు ఇప్పించి వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఒక కిట్ ఇచ్చి ట్యాబ్లెట్ల కిట్ ఇచ్చి కూడా ప్రతి ఇంటికి కూడా సర్వే చేసి దాంతో కూడా చాలా బాగా కంట్రోల్ అయింది. ప్రధానమంత్రి మోడీ మెచ్చుకున్నారు మా సీఎం కేసీఆర్ను. ఎందుకంటే మన సీఎంను ఈ సర్వే చాలా బాగుంది, ఈ ఫీవర్ సర్వే చాలా సక్సెస్ఫుల్గా ఉంది. దీంతో కంట్రోల్ కూడా అవుతుంది, అందరికి కూడా తక్కువ కూడా అవుతుందని చెప్పి ఎక్కడ వాళ్ళు అక్కడ లాక్డౌన్తో చేసినందుకు కూడా బాగా కంట్రోల్ అయింది. ఇప్పటికీ 6,000 నుంచి 3,000 దాకా వచ్చింది. మనం ఇంకా కష్టపడి ఇంకా ఒక 10 రోజులు 15 రోజులు ఇట్లనే మంచి సిస్టంలో ఉండి మంచి ఐసోలేషన్ సెంటర్లలో ఇవన్నీ కూడా చేసుకుంటే తప్పకుండా కంట్రోల్ అయిపోతుంది. దానికి తోడు ఇక్కడనే మా పక్కకే నాచారం ఈఎస్ఐ హాస్పిటల్ కూడా ఉంది, అది నా శాఖ కిందకే వస్తుంది. అక్కడ కూడా ఒక 100 ఐసీయూ బెడ్లతోటి ఆక్సిజన్ తోటి ఉన్నది. అక్కడ రెమిడిసిల్ కూడా ఉన్నది. వాళ్ళంతా కూడా ఉచితంగానే ఇస్తాం. ఇక్కడికి ఐసోలేషన్లో ఎవరికి ఉన్న ఇబ్బంది